వెల్కమ్ టు బయాలజీ క్లాస్. ఈరోజు మనము లైఫ్ ప్రాసెస్ అనే చాప్టర్ గురించి తెలుసుకున్నాం. లైఫ్ ప్రాసెస్ అంటే ద బేసిక్ ఫంక్షన్స్ దట్ ఆర్ నెసెసరీ టు మెయింటైన్ లైఫ్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్. లివింగ్ ఆర్గానిజమ్స్ వాటి లైఫ్ ని మెయింటైన్ చేయడానికి అవసరమయ్యే ఫంక్షన్స్ నే మనము లైఫ్ ప్రాసెస్ అంటాం. లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ప్రాణం కలిగి ఉండేవి, అంటే జీవించి ఉండే వాటిని మనం లివింగ్ ఆర్గానిజమ్స్ అంటాము. అవి ఏమేమి ఉన్నాయి? ప్లాంట్స్, అనిమల్స్, హ్యూమన్ బీయింగ్స్. అంటే మనం కూడా లివింగ్ ఆర్గానిజమ్స్. మనం జీవించి ఉండాలి అంటే మన బాడీలో కొన్ని ఫంక్షన్స్ జరగాలి. ఆ ఫంక్షన్స్ ఏంటంటే మెయిన్ గా ఈ 4 ఫంక్షన్స్: న్యూట్రిషన్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్క్రీషన్. ఈ 4 ఫంక్షన్స్ జరిగితేనే లివింగ్ ఆర్గానిజమ్స్ జీవించి ఉంటాయి. న్యూట్రిషన్ అంటే మనం ఫుడ్ తీసుకోవడమే న్యూట్రిషన్. మన బాడీలోకి ఫుడ్ తీసుకోవడమే న్యూట్రిషన్. మనకందరికీ తెలుసు కదా ఫుడ్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంట్. ఫుడ్ లేకుండా ఏ జీవి కూడా ఎక్కువ రోజులు జీవించదు. సో లివింగ్ ఆర్గానిజమ్స్ జీవించి ఉండాలి అంటే న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్. నెక్స్ట్ రెస్పిరేషన్ అంటే మనం తీసుకున్న ఫుడ్ నుంచి ఎనర్జీ తయారవ్వడమే రెస్పిరేషన్. మనం జీవించాలంటే ఎనర్జీ ఉండాలి కదా. ఆ ఎనర్జీ ఫుడ్ మనం తీసుకునే ఫుడ్ నుంచే వస్తుంది. అంటే ఫుడ్ నుంచి ఎనర్జీ రిలీజ్ అవ్వడమే రెస్పిరేషన్. కాబట్టి రెస్పిరేషన్ అనేది కూడా జీవులు జీవించడానికి అవసరమయ్యే ఫంక్షన్. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్. న్యూట్రిషన్ కానీ రెస్పిరేషన్ కానీ ఈ ఫంక్షన్స్ జరగాలంటే కొన్ని మెటీరియల్స్ మన బాడీలో ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. అందుకోసమే ట్రాన్స్పోర్టేషన్. నెక్స్ట్ ఎక్స్క్రిషన్ అంటే ఏంటంటే వేస్ట్ మెటీరియల్ ని మన బాడీ నుంచి బయటికి పంపించడమే ఎక్స్క్రిషన్. న్యూట్రిషన్ కానీ రెస్పిరేషన్ కానీ జరిగినప్పుడు కొన్ని వేస్ట్ మెటీరియల్స్ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి. అవి మన బాడీ నుంచి బయటికి పంపించకపోతే అవి పాయిజనస్ అయిపోయి జీవి చనిపోతుంది. సో వేస్ట్ మెటీరియల్స్ ని ఖచ్చితంగా బాడీ నుంచి బయటికి పంపించాలి. దీన్నే మనం ఎక్స్క్రిషన్ అంటాం. ఎక్స్క్రిషన్ కూడా జీవులు జీవించడానికి చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్. ఈ 4 ఫంక్షన్స్ జరిగితేనే, అది ప్లాంట్ కానీ అనిమల్ కానీ హ్యూమన్ బీయింగ్స్ కానీ, ఈ 4 ఫంక్షన్స్ జరిగితేనే అవి జీవించి ఉంటాయి. వీటిలో ఏ ఒక్క ఫంక్షన్ జరగకపోయినా కూడా ఆ జీవి చనిపోతుంది. నాన్ లివింగ్ థింగ్స్ ఉన్నాయి కదా, చూడండి, స్టోన్, టేబుల్, రాక్స్ ఇలాంటివి ఉన్నాయి కదా. స్టోన్ ఉందనుకోండి, ఆ స్టోన్ న్యూట్రిషన్ అనేది ఉంటుందా వాటిలో? అంటే ఫుడ్ తీసుకుంటాయా? వాటిలో రెస్పిరేషన్ జరుగుతుందా? ట్రాన్స్పోర్టేషన్, వాటి బాడీలో మెటీరియల్స్ ట్రాన్స్పోర్ట్ అవుతాయా? దాని బాడీలో ఏమైనా వేస్ట్ మెటీరియల్ బయటికి పంపిస్తుందా? ఇవన్నీ కూడా నాన్ లివింగ్ థింగ్స్ లో జరగవు. నాన్ లివింగ్ థింగ్స్ కి లివింగ్ థింగ్స్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, లివింగ్ థింగ్స్ లో ఇవి జీవించి ఉండడానికి ఈ 4 లైఫ్ ప్రాసెస్ జరుగుతాయి, వీటిలో జరగవు అన్నమాట. అంటే ఒక జీవి జీవించటానికి అవసరమయ్యే ఫంక్షన్స్ నే మనము లైఫ్ ప్రాసెస్ అని అంటాం. ఒక్కొక్క లైఫ్ ప్రాసెస్ గురించి మనము డీటెయిల్ గా నేర్చుకుందాం. ఫస్ట్, న్యూట్రిషన్. గెటింగ్ ఫుడ్ ఈజ్ కాల్డ్ న్యూట్రిషన్. ఫుడ్ తీసుకోవడమే మన న్యూట్రిషన్. మన బాడీలోకి ఫుడ్ తీసుకోవడమే న్యూట్రిషన్. ఫుడ్ ఎందుకు తీసుకుంటామో మనందరికీ తెలుసు కదా. ఎనర్జీ, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, రిపేర్ ఆఫ్ టిష్యూస్, మెయింటెనెన్స్ ఆఫ్ బాడీ ఫంక్షన్స్. చూడండి, మనము ఫుడ్ తీసుకునేది ఎందుకోసము? ఎనర్జీ కోసము. మనకే తెలుస్తుంది కదా, 2 days మనం ఫుడ్ తీసుకోలేదనుకో ఎనర్జీ లాస్ అయినట్లు అనిపిస్తుంది. ఫుడ్ తీసుకోగానే ఎనర్జీ వచ్చినట్లు మనం ఫీల్ అవుతాం కదా. సో మనం తీసుకునే ఫుడ్ నుంటే ఎనర్జీ అనేది తయారవుతుంది. ఆ ఎనర్జీతోనే మనం జీవించగలుగుతున్నాం. ఇంకా గ్రోత్ అండ్ డెవలప్మెంట్, మన బాడీ గ్రోత్ కి, మన బాడీ తయారవడానికి, రిపేర్ ఆఫ్ టిష్యూస్, మన బాడీలో ఏమైనా డ్యామేజెస్ జరిగితే రిపేర్ చేయడానికి, మన బాడీలో ఇంకా జరిగే ఫంక్షన్స్ కి కూడా ఫుడ్ అనేది అవసరమవుతుంది. హౌ డు లివింగ్ థింగ్స్ గెట్ దేర్ ఫుడ్? అయితే